మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారు మానసిక ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. అనుకున్న పనులలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. నూతన పనులతో అందరినీ మీ వైపుని తిప్పుకుంటారు. మీ మాటల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా అందరినీ ఆకర్షితులను చేస్తారు. నూతన వాహనాలను, బంగారం, వస్త్రాలు, ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వాయిదా పడిన ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పనులలో పాల్గొంటారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. చేసే ఉద్యోగంలో చికాకులు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని ముందుకు వెళ్తారు. కుటుంబంలో మీ మాటకు వినకపోయినా మీరు కోపాన్ని ప్రదర్శించకుండా వాటి పరిస్థితులను బట్టి మీరు ముందుకు సాగుతారు. మీరు చేసే పనుల కారణంగా ఇంటా బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరము. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితే గనక విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా అవి తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ రాశి స్త్రీలకి ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్ట దేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.